హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ప్రశస్తమైన దేవుని వాక్యాన్ని మీ మధ్యకి తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశానికి వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, ప్రభు కృపలో వర్ధిల్లాలని అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ అనేక మంది కాల్ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్లయితే మీరు మాకు తప్పకుండా తెలియచేయండి. అనుదినం మీకోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ఫోన్ చేసి తమ సాక్ష్యం తెలియజేస్తున్నారు. అయ్యా, మీరు ప్రార్థన చేశాక దేవుడు మాకు స్వస్థత ఇచ్చాడు, మా ఇరుకును తొలగించడానికి సాక్ష్యం ఇస్తున్నారు. మీరు కూడా మీ విన్నపాన్ని తెలియచేయండి, ఆలస్యం చేయొద్దు. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలని ఆశిస్తున్నట్లయితే మీ అమూల్యమైన సహకారాన్ని అందించవచ్చు. మీ గుప్పిళ్ళు విప్పండి, తద్వారా దేవుడు కూడా ఆశీర్వదిస్తాడు. రేపటి ప్రోగ్రామ్ స్పాన్సర్ కావాలంటే తప్పకుండా ఈరోజు మీరు స్పాన్సర్ చేయాలి. కేవలం వినుమట్టుకు మాత్రమే కాకుండా ప్రభు కార్యం చేసేవారంగా మనం ఉండాలని దేవునికి చిత్తమైంచినది. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తున్నట్లయితే దయచేసి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. వాక్యంలో వెళ్ళక ముందు చిన్న ప్రార్థనతో మనం ముందుకెళ్దాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ధ్యానించబోయే వాక్యాన్ని దీవించము, మాతో మీరు మాట్లాడమని, తని మమ్మల్ని అభిషేకించమని, నన్ను కూడా బలమైన ఆత్మతో నింపి నీ ప్రజలకు కావాల్సిన వర్తమానం అందించమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా! యేసుక్రీస్తుతో పాటు మీరు ఎక్కడన్నా ఒక బొమ్మ చూస్తే, పిక్చర్ చూస్తే, యేసుక్రీస్తుతో పాటు ఇద్దరు దొంగలు శిలువ మీద వేలాడుతూ ఉంటారు. యేసుక్రీస్తు వారు మధ్యలో ఉంటారు. కుడివైపున ఒక శిలువ, ఎడం వైపున ఒక శిలువ ఉంటుంది. ఈ శిలువ మీద ఉన్నవారు ఎవరు, వారి పేర్లేంటి, వారి వృత్తి ఏంటి, అసలు వారి యొక్క జీవితం అంతం ఎలాగా ముగించబడింది అనేది మనం ఈరోజు చూద్దాం. మనకందరూ తెలుసు, శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వేలాడాడని. ఎందుకు ఆయన వేలాడబడ్డాడంటే ఇంకా ప్రవచనం నెరవేరు. యేసుక్రీస్తు పుట్టుక, యేసుక్రీస్తు యొక్క జీవిత విధానము, యేసుక్రీస్తు యొక్క పరిచర్య, యేసుక్రీస్తు వారి మరణము, పునరుద్ధానము సమస్తము కూడా ప్రవచనం నెరవేర్పే. ప్రవచనాల్లో పాత నిబంధనలు అనేకము ఆయన గురించి వివరిస్తూ వస్తున్నాయి. యెషయా రాసిన గ్రంథం 53:11 అతిక్రమము చేయువారిలో ఆయన ఎంచబడిన వాడాయను అని రాయబడి ఉంది. కాబట్టి ఆ ప్రవచనం నెరవేరు ప్రకారం యేసుక్రీస్తు వారు ఆ దొంగల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ఆ శిలువ మీద దొంగలు ఎవరు, వారి పేర్లేంటి, అసలు యేసుక్రీస్తు వారు వారితో పాటు ఎందుకు సిలువ వేయబడ్డాడు అనేది మనం చూద్దాం. ఈ సందేశాన్ని బట్టి ఖచ్చితంగా మీరు ఈరోజు రక్షణ పొందుతారు. మారమనసు ఏంటో తెలుస్తుంది, పశ్చాత్తాపం అంటే తెలుస్తుంది. ఈ వాక్యం విని కూడా మీ హృదయాలు మారకపోతే, ఈ సందేశాన్ని విని కూడా మీరు రక్షణ అంటే ఏంటో, పరలోక రాజ్యం అంటే ఏంటో కూడా అర్థం కాకపోతే, మీరు దేవునికి విడిచి నరకానికి సమీపంగా ఉన్నారని అర్థం. కాబట్టి ఆనాడు ఆ శిలువ మీద దొంగ ఒకరు మారారు, ఒకరు మారలేదు. మారిన దొంగ ఏం చేశాడు, మారని దొంగ ఏం చేశాడు అనేది మనం చూద్దాం. చూడండి, ఈ శిలువ మీద ఉన్న ఇద్దరు దొంగల పేరు, కుడివైపున దొంగ పేరేమో డిస్మస్. డిస్మస్ అనే మాటకి తెలుగులో అస్తమయం లేదా డెత్ అని అర్థం, మరణం అని అర్థం. కాబట్టి డిస్మస్ అంటే ఇంకా గ్రీక్ పదంలో డెత్ ఆర్ సన్సెట్. అలాగే ఎడం వైపున దొంగ పేరు గెస్టాస్. గెస్టాస్ అనగా మౌన్ అంటే మొరపెట్టడం లేదా కంప్లైన్ లేదంటే ఫిర్యాదు చేయవాడు. ఇవి వీరి పేర్లు. వీరి పేర్లు ఎక్కడన్నా పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయా, కృత నిబంధనలో రాయబడ్డాయా అంటే రాయబడలేదు. అయితే అపోక్రిఫల్ ఆఫ్ నికోమదేస్ అనే బుక్లో వీరి గురించి రాయబడి ఉంది. ఈ దొంగల పేర్లు ఆ గ్రంథంలో రాయబడి ఉంది. ది గాస్పెల్ ఆఫ్ నికోమదేస్ అనే బుక్ని చరిత్రకారులు కూడా ఆమోదించారు. ఈ పేర్లు వారివే అయ్యుంటాయని. ఎందుకంటే యేసుక్రీస్తు వారి మరణం చరిత్ర ప్రకారం జరిగింది, అది చరిత్ర చూసింది, చరిత్ర లిఖించబడింది. కాబట్టి ఆనాటి ఆ దొంగల పేర్లు కూడా ఖచ్చితంగా లిఖించబడి ఉంటాయి. అవి ఈ పేర్లే అని కూడా చరిత్ర రుజువు చేస్తూ ఉంది. కాబట్టి కుడివైపున దొంగ పేరు డిస్మస్, ఎడం వైపున దొంగ పేరు గెస్టాస్. ఈ ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు వారు వేలాడుతూ వచ్చాడు. ఈ ఇద్దరు దొంగలలో కుడివైపున దొంగ మంచి దొంగగా, అంటే యేసుక్రీస్తుని అంగీకరించి మారుమనసు పొందిన దొంగగా మనకు కనిపిస్తాడు. అంటే డిస్మస్ యేసుక్రీస్తుని అంగీకరించిన వాడిగా ఉంటాడు. అందుకే రోమన్ క్యాథలిక్ వారు ప్రాముఖ్యంగా మార్చి 25వ తేదీన ది సెయింట్ డిస్మస్ ది గుడ్ థీఫ్ అని వాళ్ళు ఒక పండగలాగా చేస్తారనమాట. అంటే అతను ఒక పునీతుడిగా, ఒక మారిన వ్యక్తిగా, ఒక సెయింట్గా ఆ డిస్మస్ని రోమన్ క్యాథలిక్స్ వారు చూస్తారు. అయితే ఈ ఎడం వైపున దొంగ యేసుక్రీస్తుని అంగీకరించకపోవడాన్ని బట్టి చరిత్రలో లేకుండా వెళ్ళిపోయాడు. కాబట్టి యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ఈ మంచి దొంగ అంటే డిస్మస్ పరదేశిలో దేవునితో పాటు ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిలువ మీద పలికిన 7 మాటల్లో 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అనే మాట ఈ కుడివైపున దొంగతో యేసుక్రీస్తు వారు పలుకుతూ వచ్చారు. వీరి గురించి 4 సువార్తలో రాయబడింది. కానీ లూకా సువార్తలో మాత్రం ప్రాముఖ్యంగా 24వ అధ్యాయంలో మాత్రం వీరు దొంగలని, వీరితో యేసుక్రీస్తు వారు సంభాషించినట్లుగా మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది.
అయితే ఇక్కడ లూకా సువార్తలో వీరు దొంగలను రాయబడింది, కానీ ట్రాన్స్లేషన్లో వీళ్ళు బందిపోటు దొంగలుగా మనకి కనిపిస్తారు. దొంగలైతే మామూలుగా ఉరిశిక్ష వేయరు. దొంగలైతే నాలుగింతలుగా చెల్లించవలసి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న శిక్షలు వేస్తారు తప్ప, కొరడా దెబ్బలు కొడతారు తప్ప, లేదంటే చిన్న చిన్న శిక్షలు వేస్తారు తప్ప, ఉరిశిక్ష వేయడం ఆనాడు రోమా సామ్రాజ్యంలో చాలా రేర్, చాలా తక్కువ. ఇప్పుడు మన భారతదేశం కూడా ఎవరికైనా ఉరిశిక్ష వేయాలంటే అంత సామాన్యంగా వేస్తారా? ఏదో యావత్ గారి శిక్షనో, లేదంటే 7 సంవత్సరాల శిక్షనో, 2 సంవత్సరాల శిక్షనో, జరిమానాతో కూడిన శిక్షనో వేస్తారు తప్ప, ఉరిశిక్ష వేయాలంటే ఇంకా చాలా కాంప్లికేటెడ్ కేసే ఉండాలి, చాలా కఠినతరమైన శిక్ష పడి ఉండాలి తప్ప అంతవరకు అతనికి ఉరిశిక్ష వేయరు. ఏదో గొప్ప నేరం చేసి ఉంటేనే, దేశద్రోహం చేసి ఉంటేనే కానీ అతనికి ఉరిశిక్ష వేరు. ఆనాడు ముంబై దాడుల్లో కస్సబ్ అనే వ్యక్తికి ఉరిశిక్ష వేశారు. ఎందుకంటే దాదాపు ఒక 200 నుంచి 300 మందిని ముంబై పట్టణంలో పొట్టన పెట్టుకున్నారు కాబట్టి ఆ రోజు కస్సబ్కి ఉరిశిక్ష వేస్తూ వచ్చారు. కాబట్టి అలాంటి భయంకరమైన పాపాలు చేస్తే తప్ప ఉరిశిక్ష వేరు. కాబట్టి ఈ దొంగలు మామూలు దొంగలు కాదు, వీరు బందిపోటు దొంగలు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేవారు, ప్రభుత్వ పద్ధతులను, విధానాలను వ్యతిరేకించి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసేవారు ఈ దొంగలు. ప్రభుత్వ సొమ్మును లూటీ చేసి పేదలకు పెట్టేవారు అనమాట. అంటే ఉదాహరణకు రాబిన్ హుడ్ టైప్ లాంటి దొంగలు అన్నమాట వీళ్ళు. అలాగే వీరికి అడ్డం వచ్చేవారిని చంపేవారు. సైనికులైనా సరే, లేదంటే ఇంకా ప్రభుత్వ అధికారులైనా సరే, ఎవరు ఎదురొచ్చినా కానీ వీరిని ఎదురొచ్చేవారు అందరూ కూడా చంపేసేవారు అనమాట. అలాంటి భయంకరమైన బందిపోటు దొంగలు, సామాన్యమైన దొంగలు కాదు, అలాంటి బందిపోటు దొంగలు. కాబట్టే ఆనాడు యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయడానికి ఆ ఇద్దరి దొంగల్ని రోమా ప్రభుత్వము అనుమతించింది. వారికి ఆ యొక్క సిలువ శిక్షను వేసింది. కాబట్టి ఈ ఇద్దరు దొంగల పేర్లు చూసాం, ఆ ఇద్దరి పేర్ల అర్థం చూసాం, వాళ్ళు ఎలాంటి వారో చూసాం, ఎవరు మారారో ఎవరు మారలేదో చూసాం. కాబట్టి కుడివైపున దొంగ యేసుక్రీస్తుని అంగీకరించి మారుమనసు పొందాడు, నీవు నాతో కూడా పరదేశులుందు అని దేవుని వాగ్దాన్ని పొందుకున్నాడు. కానీ ఎడం వైపు దొంగ ప్రభువును అపహాసించి దూషించి నరకానికి వెళ్ళిపోతూ వచ్చాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసుక్రీస్తు వారు ఈనాడు కూడా ఆయన ఆ కొండ మీద ఎలాగైతే మధ్యలో వేలాడాడో, ఇద్దరు పాపుల మధ్య, ఇద్దరు దొంగల మధ్య, ఈనాడు కూడా యేసుక్రీస్తు వారు అందరికీ ఒకే విధంగా అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన నీతిమంతులకి అనీతిమంతులకి తేడా లేదు, అందరికీ సమానంగా ఆయన అందుబాటులో ఉన్నాడు. ఆయన సెంటర్ ఉన్నాడు, ఆయన మధ్యవర్తి అయి ఉన్నాడు. కుడివైపు ఉన్న దొంగకి ఎంత దూరం ఉందో ఎడం వైపున్న దొంగ కూడా అంతే దూరం ఉంది. కుడివైపు దొంగ మారడానికి అవకాశం ఉన్నప్పుడు ఎడంవైపు దొంగ మారడానికి అవకాశం లేదంటారా? ఇద్దరికీ ఒకటే అవకాశం ఉంది. ఈనాడు కూడా జరుగుతుంది అదే. ఈరోజు యేసుక్రీస్తు గురించి సువార్త అందరికీ అందించబడుతుంది, కానీ కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నారు, కొంతమంది యేసుక్రీస్తుని తృణీకరిస్తున్నారు. ఆయనను కొంతమంది దేవుడని కొలుస్తున్నారు, ఆయనే సత్యమని అనుకుంటున్నారు, కొంతమంది నన్ను అపహాస్యం చేస్తూ ఉంటున్నారు. ఆనాడు ఆ కొండ మీద, కలవరి కొండ మీద దృశ్యమే ఈనాడు కూడా జరుగుతూ ఉంది. ఆయన నా పాపముల నిమిత్తమై కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. నీకు రావాల్సిన శిక్ష అంతటిని, నాకు రావాల్సిన శిక్ష అంతటిని మనకు బదులుగా ఆయన కలవరి శిలువలో మరణిస్తూ వచ్చాడు. ఏమండి, ఒక దొంగ స్థానంలో ఆయన వేలాడబడ్డాడు. ఏమండి, యేసుక్రీస్తు ఒక దొంగనా అండి? ఆయన ఏమన్నా ఈ లోకంలో పాపం చేశాడా? నాలో పాపం ఉన్న ఎడల మీరు రుజువు చేయండి అని సవాల్ చేసిన దేవుడు. చాలామంది అంటారు బైబిల్లో అన్ని బూతులున్నాయి, బైబిల్లో అన్ని చెడ్డ వరుసలున్నాయి, తండ్రితో పాపం చేశారు లోతు, యూదా తన కోడలతో పాపం చేశాడు, దావీదు పరాస్త్రిని చూశారని చాలామంది అన్యులు ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఉన్న మనుషులు తప్పు చేశారు, కానీ బైబిల్లో ఉన్న దేవుడు ఎప్పుడు తప్పు చేయలేదు. యేసయ్య ఏ పాపము చేయలేదు, ఆయనలో పాపము లేదు, ఆయన పాపం ఎరుగడు, ఆయన యందు ఏ పాపము లేదని బైబిల్ సాక్ష్యమిస్తుంది, బైబిల్లో ఉన్న వ్యక్తులు సాక్ష్యమిస్తుంటున్నారు. అందుకే ఆయన సవాల్ చేశాడు, నాలో పాపమునని రుజువు చేయగలరా మీరు ఎవరైనా అని సవాలు విస్తున్న దేవుడు. కానీ వారి గ్రంథాలలో దేవుళ్ళని చెప్పుకుంటున్న వారే పాపం చేశారు, సృష్టికర్తలే వారి గ్రంథాల్లో పాపం చేస్తూ వచ్చారు. కానీ మన దేవుడు ఈ బైబిల్లోని యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాపం ఎరగనివాడు. ఆయన అలాంటి పాపం ఎరగని ఆయన దొంగల మధ్యలో వేలాడదీయబడ్డాడు. ఎంత అవమానం అండి! ఆ అవమానం నీకు నాకు రావాల్సిందే కదా, మనకు రావాల్సిన అవమానం అంతా ఆయన భరించాడు కదా. నిన్ను వెళ్ళి ఒక అడుక్కునే వాళ్ళ మధ్యలో, లేదంటే ఒక దొంగలతో పాటు నిన్ను జైల్లో వేస్తే నీకు ఎంత అవమానం కలుగుతుంది? ఏ తప్పు చేయకుండా నిన్ను పోలీసు వాళ్ళు తీసుకుని అరెస్ట్ చేసి జైల్లో వేస్తారనుకోండి, నువ్వు తప్పు చేయకపోయినా కానీ నేను ఎంత నిందిస్తారు, ఎంత అవమానపరుస్తారు. అలాంటిది దేవాది దేవుడై ఉండి పరలోక రాజ్యం అంతటిని విడిచిపెట్టి నీ నిమిత్తమై నా నిమిత్తమై ఈ లోకానికి వస్తే ఈ లోకం ఆయనకి ఏమైనా సన్మానం చేసిందా? ఆయనను ఏమైనా ఘనతకు పాత్రగా ఎంచిందా? ఆయనను దూషించింది, ఆయన అపహాసించింది, ఆయనను రాళ్ళతో కొట్టారు, ఆయనను అపహాస్యం చేస్తూ వచ్చారు, ఆయనను హింసిస్తూ వచ్చారు.
ఆయనను అవమానపరుస్తూ వచ్చారు. చివరికి సిలువనెక్కించారు. దొంగలతో పాటు సిలువనెక్కించి అవమానపరిచారు, అపహాస్యం చేశారు, దూషించారు. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 37వ వచనం, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వే రక్షించుకునమని ఆయనను అపహాసించిరి. అక్కడున్న రోమా సైనికులు, నీవు యూదుల రాజు అయితే నిన్ను నువ్వు రక్షించుకో అని అపహాస్యం చేశారంట. మనుషులందరి చేత అపహాస్యం అందుతున్నాడు. అంటే దేవుని మీదే జోక్స్ వేస్తున్నారు. అక్కడ ఉండేవాళ్ళు యేసయ్య మీద జోక్స్ వేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎవరి కోసం భరిస్తున్నారు ఇవన్నీ? ఎవరి కోసం భరిస్తున్నారు? నీ కోసం, నా కోసమే. ఏమండి, సొంత తమ్ముడు కానీ సొంత అన్న కానీ నువ్వు చేసిన నేరం కోసం జైలుకి వెళ్తారండి. నా తమ్ముడు కోసం నేను జైలుకి వెళ్తాను, మా అమ్మకు బదులు నేను జైలుకి వెళ్తాను, మా నాన్నకు బదులుగా నేను అరెస్ట్ చేయండి అని ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్ళరు, మనుషులు ఎవరు వెళ్ళరు. కానీ దేవుడు నీకు బదులుగా, నాకు బదులుగా మరణిస్తూ వచ్చాడు. అక్కడ రోమా సైన్యం అంతా అపహాసిస్తుంటే మీరు ఒకసారి ఆ సన్నివేశం ఊహించుకోండి, ఎంతో దారుణంగా ఉంటుంది. దొంగల మధ్యలో దేవుడు అయ్యండి, సృష్టికర్త అయ్యండి, దొంగల మధ్య వేలాడుతూ ప్రజలందరి చేత అపహాస్యించబడుతున్న దేవుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు అదంతా చేస్తున్నాడు? నీకోసమే కదా, నా కోసమే కదా. ఆ యొక్క కరుణామూర్తి ఆ శిలువ పైన వేలాడుతుంటే ఆ కుడివైపున దొంగ యేసుక్రీస్తు వారిని అదే పనిగా చూస్తూ ఉన్నాడు. ఏంటి ఈయన ఎంతమంది అపహాస్యం చేస్తున్నా, ఎంతమంది దూషిస్తున్నా బదులు మాట్లాడడం లేదే అని చెప్పేసి యేసుక్రీస్తుల వారిలో ఉన్న దైవత్వాన్ని ఆయన చూస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు వారిలో ఉన్న ప్రేమను ఆయన చూస్తూ వచ్చాడు. ఎందుకంటే అంతకుముందే ఆయన ఒక మాట పలుకుతూ వచ్చాడు, తండ్రి వీరు ఏమి చేయొచ్చున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని పలికిన మొట్టమొదటి మాట ఆ కుడివైపున దొంగను కదిలించి వేసింది. ఏంటి, ఇంతగా శిక్షిస్తుంటే, ఇంతగా కొడుతుంటే, సిలువకి ఎక్కించుంటే ఈయన క్షమించమని చెప్తున్నాడే అనే మాట మేబీ ఆ రెండో కుడివైపున దొంగని కదిలించి వేసింది. అందుకే యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని చూశాడు కాబట్టి ఏమంటే ఇంకా చూడండి, అదే లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 42వ వచనం, ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామన్నాడు. ఆయన యొక్క దైవత్వాన్ని చూసి, ఆయనలో ఉన్న క్షమాగుణాన్ని చూసి, ఆయన పడుతున్న శ్రమలు చూసి, ఆయన మాటలు చూసి, ఆయన ప్రేమను కరుణను చూసి శిలువ మీద ఈ కుడివైపున దొంగ అంటే డిస్మస్ చూసి యేసుక్రీస్తుకు ఒక రాజ్యం ఉందని, తండ్రి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి అంటే ఆయనకు ఒక రాజ్యం ఉందని. రాజ్యం అంటే ఆయన రాజు అని గుర్తించాడు. శిలువ మీద ఉన్న దొంగ యేసుక్రీస్తును ఒక రాజుగా గుర్తించాడు. ఈయన సృష్టికర్త అని గుర్తించాడు, ఆయనకు ఒక రాజ్యం అని గుర్తించాడు, ఆయన ఒక దేవుడని గుర్తించాడు. అవకాశం ఇవ్వబడినప్పుడు ఉపయోగించుకున్నాడు. కానీ ఎడం వైపున దొంగ అదే మాట వాడు కూడా ఉన్నాడు. అదే యేసుక్రీస్తు ఆ ఎడం వైపున దొంగ కూడా చూస్తున్నాడు. అదే యేసుక్రీస్తు యొక్క కరుణను మాటలు ఎడమవైపు దొంగ చూస్తున్నాడు. కానీ వీడిలో మారు మనసు కలగలేదు. ఈరోజు ఈ వాక్యం వింటుండగా నువ్వు కుడివైపు దొంగలాగున్నావా, ఎడంవైపు దొంగలాగున్నావా? కుడివైపున దొంగలాగా నువ్వు ఉంటే నేడే రక్షణ పొందు, మారు మనసు పొందు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నా దేవుడు ఎలాంటి వాడంటే ఇంకా తను చనిపోయే క్షణం ముందు కూడా ఒక పాపికి మారు మనసు కలగజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే శిలువ మీద ఉన్న దొంగ కూడా సువార్తను ప్రకటించి శిలువ మీద దొంగతో పాటు ఆయన పరలోకానికి వెళ్తూ వచ్చాడు. చనిపోతూ కూడా ఆత్మపూర్ణుడై వెళ్తున్నప్పుడు కూడా ఆయన శిలువ మీద నుంచి మరణించి తిరిగి వెళ్తున్నప్పుడు కూడా ఒక ఆత్మను పరలోక రాజ్యానికి నడిపించాడు యేసుక్రీస్తు ప్రభువారు. అది నా యేసయ్య ప్రేమ. ఏ ఒక్కరు నశించడం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన శిలువ మీద దొంగను కూడా తనతో పాటు రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు మేబీ ఈ వర్తమానం నీకు లాస్ట్ కావచ్చేమో, ఈ గంట నీకు లాస్ట్ కావచ్చేమో, రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో. రేపు ఏమి సంభవిస్తుందో నీకు తెలియదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ జీవితం గడ్డి పువ్వు లాంటిది, అంతలో కనపడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటిది. ఈ జీవితం ఏమవుతుందో నీకు తెలియదు. నేడే సమయం ఉండగానే దేవుని రాజ్యంలో నువ్వు జ్ఞాపకం రావాలి. ప్రార్థన చేయి. నువ్వు కూడా దొంగలాగా తండ్రి నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకొని దేవుని నీ హృదయంలోకి స్వీకరించు, మారు మనసు పొందు, అంగీకరించు. ఎంతకాలం దేవుని దూరం పెడతావు? ఎన్ని వాక్యాలు విన్నావు, ఎన్ని పాటలు పాడుతున్నావు, ఎన్ని రోజులు సంఘానికి వెళ్తున్నావు, ఇంకా నీలో మారు మనసు కలగలేదు, ఇంకా పశ్చాత్తాపం కలగలేదు. హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు ఎడంవైపు దొంగలాగా. ఎడంవైపున దొంగ కఠినపరుచుకున్న హృదయం, వానికి అందింది అదే సువార్త, వాడు వినింది అదే మాటలు, వాడు చూస్తుంది అదే యేసయ్యని. కానీ తేడా ఎక్కడుందంటే హృదయంలో ఉంది. నీ హృదయం కఠినపరుచుకుంటున్నావేమో, ఈరోజు కాదు రేపు అనుకుంటున్నావేమో. రేపు నీది కాదు, గుర్తుపెట్టుకో. రేపు నీది కాదు, నేడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదే రక్షణ దినమని దేవుని వాక్యం సెలవిస్తుంటున్నది. కుడివైపున దొంగ యేసుక్రీస్తును అంగీకరిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తును తమ హృదయంలో స్వీకరించాడు. మంచి దొంగగా, ది గుడ్ థీఫ్గా, సెయింట్ డిస్మస్గా మారుతూ వచ్చాడు. యేసు ప్రభువును అంగీకరిస్తే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. యేసు ప్రభువును అంగీకరిస్తే నువ్వు నీతిమంతుడు అవుతావు. యేసు రక్తం ద్వారా నువ్వు కడగబడితే నువ్వు పరిశుద్ధుడివై ఆయనతో పాటు నిత్యరాజ్యంలో మనం ఉంటాం.
అయితే ఎడం వైపున దొంగ క్రీస్తుని అపహసించాడంట, దూషించాడంట. ఏమని దూషించాడు? చూడండి, లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు ఎడం వైపున దొంగ యేసుక్రీస్తుని దూషిస్తున్నాడంట. చూసారా తేడా ఏంటో? ఈనాడు కూడా యేసుక్రీస్తు సువార్తను చాలామంది దూషిస్తారు. నువ్వేంట్రా మాకు చెప్పేది, మీ దేవుడి కంటే మా దేవుడు గొప్పోడు అని యేసుక్రీస్తుని దూషిస్తుంటారు. ఒక మాట చెప్తా చూడండి, ఈ భూమి మీద యేసుక్రీస్తులాగా తృణీకరించబడిన వ్యక్తి కానీ, యేసుక్రీస్తులాగా ద్వేషించబడిన వ్యక్తి కానీ, యేసుక్రీస్తులాగా ఎన్నికలేని వ్యక్తి కానీ, యేసుక్రీస్తులాగా విషం చిమ్మబడిన వ్యక్తులు కానీ ఎక్కడా లేరు మనకి. యేసుక్రీస్తు అంటే అందరికీ భయం, ఎక్కడ ఆయన మార్చేస్తాడు అని. అందుకే మందిరాలు గాలి చేస్తారు, అందుకే కరిపత్రికలు పట్టుకుని వెళ్తుంటే కొట్టేస్తున్నారు, పాస్టర్ల మీద దాడి చేస్తున్నారు, ఎక్కడ మమ్మల్ని మార్చేస్తారో అని. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమ ప్రపంచాన్ని ఆకర్షిస్తుంది. వాళ్ళ గ్రంథాలలో శక్తి లేదు, వాళ్ళ గ్రంథాలలో బలం లేదు, కానీ ఈ గ్రంథంలో, ఈ దేవుని మాటల్లో, ఈ సువార్తలో జీవం ఉంది, శక్తి దాగి ఉంది. ఆనాడు శిలువ మీద దొంగ, ఎడం వైపున దొంగ దేవుని దూషించాడంట. ఈనాడు కూడా దేవుని దూషించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించావు అన్నాడు ఆ దొంగ. అంటే నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని రక్షించు అన్నాడు. రక్షించబడితే ఏం చేస్తారంటే కిందికి దిగి మళ్ళీ దొంగతనాలు చేసుకుంటానని. కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం దేవుని దగ్గరకు వస్తారు, ఉపయోగం ఏమి లేదు. కానీ ఎడం వైపున దొంగ నిత్య జీవాన్ని కోరుకున్నాడు. ఇక నా బ్రతుకు చాలు, ఇంతవరకు నేను ఎన్నో దొంగతనాలు చేశాను, ఎంతోమందిని చంపేశాను అనే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తము ఎడం వైపు దొంగలో కలిగింది. ఈ వాక్యం వింటుండగా నువ్వు చేసిన పాపిష్టి పనులకు ప్రాయశ్చిత్తపడవా? ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకోవా? కుడివైపున దొంగ అంటున్నాడు, మనకైతే ఇది తగినదే, మనకి శిక్ష తగినదే. ఎడం వైపున్న దొంగను గద్దిస్తున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవా అంటే కుడివైపున దొంగ డిస్మస్ గద్దిస్తున్నాడు ఎడం వైపున దొంగను. నీకు బుద్ధి లేదా? మనకి శిక్ష తగినదే, మనమంటే పాపం చేశాం, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయనలో ఏ తప్పిదము లేదు, ఆయన దేవుడని ఈ కుడివైపున దొంగ గ్రహించాడు. మనకి శిక్ష తగినదే అని కుడివైపున దొంగ గ్రహించాడు, డిస్మస్ గ్రహించాడు. అంటే పశ్చాత్తాపం కలిగి ఉన్నాడు. తన పాపములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. కనికరాన్ని పొందుకున్నాడు, పాపాన్ని విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు. నాకైతే ఇది తగినదే అనే పశ్చాత్తాపం కలిగింది. ఈ వాక్యం వింటుండగా నీకు పశ్చాత్తాపం కలుగుతుందా? ప్రాయశ్చిత్తం చెందుతున్నావా? ఇంకెంతకాలం పాపంలో జీవిస్తావు? నీ కఠిన హృదయాన్ని దేవునికి అప్పగించవా? నీ పాపాలను విడిచిపెట్టవా? ప్రభువుకు నీ హృదయాన్ని సమర్పించవా? మేబీ మరుక్షణం నీది కాదేమో, దేవుడు పదే పదే హెచ్చరిస్తున్నాడు. ప్రభు చింతకి ఎప్పుడు వస్తావు? ఇప్పటికే మీ తల్లి తండ్రి నీ కోసం ప్రార్థన చేస్తున్నారేమో, నువ్వు మారాలని, రక్షణ పొందాలని. శిలువ మీద దొంగలాగా మరుక్షణం నువ్వు చనిపోతావేమో, ప్రాణం విడుస్తావేమో. అయినప్పటికీ దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. కొన ఊపిరినంత వరకు కూడా దేవుడిని రక్షించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఆయన విడిచిపెట్టాడు నిన్ను నన్ను. అలాంటి ప్రేమమూర్తి నా యేసయ్య. శిలువ మీద దొంగ, కుడివైపున దొంగ, మనకైతే ఇది తగినదే అంటే తను తాను తగ్గించుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. తను చేసిన పాపం ఏమిటో గ్రహించాడు. ఈరోజు చాలామంది గ్రహించడం లేదు. ఎడం వైపున దొంగ అహంకారి అయి గర్విష్టై నిన్ను రక్షించుకొని నన్ను రక్షించని దేవుని దూషించాడంట. ఈరోజు చాలామంది వారు చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడాల్సింది పోయి ప్రభువును దూషిస్తూ దేవుడే పాపం చేశాడు, బైబిల్లోనే పాపం ఉందని దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతున్నారు. చాలా జాగ్రత్తగా ఉండండి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన వాక్యము సత్యమైంచినది. కుడివైపున దొంగ యేసుక్రీస్తుని అంగీకరించాడు. తండ్రితో పాటు ఆయన పరదేశికి వెళ్ళాడు, దేవుని రాజ్యంలో ఉన్నాడు. కానీ ఎడమవైపు దొంగ అడ్రస్ లేడు. మేబీ నీకు ఇదే అవకాశమేమో. ప్రభునందు విశ్వాసం ఉంచు, నీ అడ్రస్ పరలోకంలోకి మారుతుంది. ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే నీ అడ్రస్ నరకానికి మారిపోతుంది. నీకు దేవుడు రెండే చాయిస్ పెట్టాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయడు. చాలామంది అంటారు మతం మారుస్తున్నారు, బలవంతపు మత మార్పులని. మేము ఎక్కడ కూడా బలవంతపు మత మార్పులు చేయడం లేదు. మేము బోధించేది మార్గం కానీ మతం కాదు. ఈ బైబిల్ చదివి త్రాగుబోతులు మారారు, ఈ బైబిల్ చదివి వ్యభిచారులు మారారు, ఈ బైబిల్ చదివి దొంగలు మారారు, ఈ బైబిల్ చదివి ఎంతో భయంకరమైన పాపంలో బ్రతుకుతున్నవారు మారి తమ జీవితాలు ప్రభువుకు అప్పగించుకొని చాలా పరిశుద్ధంగా, నీతిగా, చాలా క్రమంగా బ్రతుకుతున్న వాళ్ళు చూశాను. ఈ బైబిల్ చదివి చెడిపోయిన వారు ఒక్కరు కూడా లేరు. ఈ బైబిల్ చదివి తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అందుకే ఇది పరిశుద్ధ గ్రంథం అని పిలువబడింది. ఈ పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధుడైన దేవుడు ఉన్నాడు. ఆయన మాటలు పరిశుద్ధమైన మాటలు ఉంటున్నాయి. ఆ పరిశుద్ధమైన మాటలు విని ఆనాడు కుడివైపున దొంగ యేసుక్రీస్తుకి తన జీవితాన్ని అప్పగించుకున్నాడు, మారు మనసు పొందాడు. తన జీవితం చివరి క్షణంలో ప్రభువును అంగీకరించాడు. మరణించే సమయంలో యేసుక్రీస్తుతో పాటు ఎత్తబడ్డాడు. ఎంత గొప్ప అద్భుతం అండి. అయితే ఎడం వైపున దొంగ విడవబడ్డాడు. ప్రభు రాకడ సమయంలో కూడా ఇదే జరుగుతుంది.
ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడవబడతారు. జాగ్రత్త. నువ్వు ఎత్తబడే గుంపులో ఉన్నావా, విడవబడే గుంపులో ఉన్నావా? జాగ్రత్తగా చూసుకో. ప్రభువుతో పాటు నువ్వు ఎత్తబడకపోతే, నువ్వు విడవబడకపోతే శ్రమల కాలం వస్తుంది. భయంకరమైన ఇబ్బందులు గుండా వెళ్తావు. అయ్యో, నేను ప్రభువుని అంగీకరించుంటే బాగుండే అనే పశ్చాత్తాప పడతావు. అప్పటికి ప్రయోజనం ఏమీ లేదు. సమయం ఉండగానే, రక్షణ దినం ఉండగానే, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభువునందు విశ్వాసం ఉంచు. ఆనాడు యేసుక్రీస్తు వారి మధ్యలో వేలాడుతూ వచ్చారు. ఇద్దరికి ఒకటే సమయం ఉంది, ఇద్దరికి ఒకటే అవకాశం ఉంది, ఇద్దరికి ఒకటే దేవుడు ఉంది, ఇద్దరికి ఒకటే సువార్త అందించబడింది. కానీ ఒకరు విన్నారు, ఒకరు వినడం లేదు. ఈరోజు చాలామంది సంఘాల్లో కూడా ఒకరు దీవించబడుతున్నారు, ఒకరు దీవించబడడం లేదు. అన్న వాడికి ఎందుకు ఆశీర్వాదం వస్తుంది? నేను చర్చకి వస్తున్నా కదా అంటే, వాడు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నాడు, వాడు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాడు కాబట్టి వాడు దీవించబడుతున్నాడు. నువ్వు సంఘానికి వస్తున్నావు కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం లేదు, దేవుని వాక్యం ముందు నువ్వు నమ్మకం ఉంచడం లేదు కాబట్టి, దేవుని వాక్యాన్ని వినడం లేదు కాబట్టి నీకు కార్యం జరగడం లేదు. ఎక్కడికి వెళ్ళినా మనకు రెండు గుంపులు కనిపిస్తాయి. ఎత్తబడే గుంపులు ఉన్నావా, విడవబడే గుంపులు ఉన్నావా? జాగ్రత్త ప్రియుడా. దేవుడు నిన్ను హెచ్చరిస్తుంటున్నాడు. ఈ శిలువ మీద ఉన్న దొంగల ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. కుడివైపున దొంగ డిస్మస్ దేవుని అంగీకరించుతూ వచ్చాడు. అయితే ఎడం వైపున్న గెస్టస్ దొంగ మాత్రము ప్రభువుని అంగీకరించకుండా దూషిస్తూ అపహాస్యం చేస్తున్నాడు. ఇంకెంతకాలం దేవుని దూషిస్తూ ఉంటావు? ఇంకా దేవుని ఎంతకాలం మిగతాలు చేస్తావు? ఇంకెంతకాలం దేవుని కార్యాలను అపహాస్యం చేస్తూ ఉంటావు? చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంటే పిల్లలు అపహాస్యంగా చేస్తూ ఉంటారు. మారునన్న, ఇక్కడ నుంచి నేను దేవునికి అప్పగించుకున్న రక్షణ పొందినానంటే అపహాస్యం చేస్తూ ఉంటారు. పాస్టర్ గారు వచ్చి, తమ్ముడు రక్షించబడు, మారు మనసు పొందినన్న, బాప్తిసం తీసుకో, ప్రభువుని అంగీకరించినానంటే పాస్టర్ గారిని నవ్వి ఎగతాళి చేసి వెళ్ళిపోయే చాలామంది ఉన్నారు లోకంలో. గుర్తుపెట్టుకో, ఎడం వైపున దొంగలాగా విడవబడతావు. ఆ స్థితి రాకముందే ప్రభువు దగ్గరికి రా, మారు మనసు పొందు. దేవునికి అవకాశం ఇస్తుంటున్నాడు. అవకాశాన్ని పోగొట్టుకోవద్దు, సద్వినియోగం చేసుకో. మేబీ రేపు నీది కాదేమో, మరుక్షణం నీది కాదేమో. ఈ మరణించక ముందే ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించు. ఆయన నీ హృదయంలోకి చేర్చుకో. ప్రభువా, నా హృదయంలోకి రా, నీ రక్షణ దినం నాకు అనుగ్రహించు, నీ రక్షణ నాకు అనుగ్రహించు ప్రభువా, నేను పాపిని ప్రభువా, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా అని ఒక్క నిమిషం ఉన్న చోటే ప్రార్థించి దేవుడే నీ హృదయం దగ్గరికి వస్తాడు. దేవుడే నీ జీవితంలోకి వస్తాడు. నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక ప్రార్థించి తనతో పాటు నిన్ను పరలోక రాజ్యం తీసుకుని వెళ్తాడు. తండ్రి కుడిపార్శ్వం ముందు నిన్ను నన్ను కూర్చుండబెడతాడు. విడవబడితే మాత్రం చాలా భయంకరమైన స్థితిలో కూడా వెళ్తావు ప్రియుడా. నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు. అగ్నిలో అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదని వాక్యం సెలవిస్తుంది. అది నిత్య అగ్నిగుండమే. అక్కడ ఎప్పుడు మండుతూ ఉంటావు, కేకలు అరుపులతో అలమటిస్తూ ఉంటావు, చాలా బాధపడుతూ ఉంటావు. అయ్యో, యేసుక్రీస్తు సువార్త వినుంటే బాగుండు అని నువ్వు నరకంలో అనుకుంటావు. కానీ అవకాశం ఉండదు ప్రియుడా. ప్రాణం ఉండగానే సమయం ఉండగానే ఆ దొంగ వలె, కుడివైపున దొంగ వలె ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటావా? ఈ వాక్య వింటుండగానే నీ హృదయం కదిలించబడుతుంది. నాకు తెలుసు. హృదయాన్ని కఠినపరచుకోవద్దు. ఇప్పుడే నీ హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. వెనకడుగు వేదు. సైతాన్ చెప్తా ఉంటాడు చెవులో, సమయం కాదులే, ఇంకా టైం ఉందిలే అని చెప్తా ఉంటాడు. వాని మాట అస్సలు వినొద్దు. నువ్వు ప్రభువుని నీ హృదయంలోకి అంగీకరించు, ప్రభువుని నీ హృదయంలోకి స్వీకరించు. వాని మాట, సైతాన్ మాట అసలు వినొద్దు. ఆయన నీ హృదయంలోకి రావాలనుకుంటున్నాడు. నీ తలుపు దగ్గరికి వచ్చి తడుతుంటున్నాడు. తలుపు తీస్తావా? హృదయంలోకి వస్తున్నాడు ఆయన నీ హృదయంలోకి వస్తే నీ జీవితం మార్చబడుతుంది. నువ్వు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు, ఇహలోకంలో దీవించబడతావు, పరలోకంలో దీవించబడతావు. కాబట్టి నేడే నీ హృదయానికి చోటిస్తావా? సామెతలు 23:26 ప్రకారం, నా కుమారుడు నీ హృదయం నాకు ఇమ్ము అన్నాడు సామెతల్లో. ప్రభువుకి నీ హృదయం ఇస్తావా? కుడివైపున దొంగ తను చనిపోయే ముందు కూడా ప్రభువుకి తన హృదయాన్ని ఇస్తూ వచ్చాడు. మారు మనసు పొందుతూ వచ్చాడు, రక్షణ పొందుతూ వచ్చాడు. యేసుక్రీస్తు అని దేవుడిగా గుర్తించాడు, రాజుగా గుర్తించాడు, ఆయనకు రాజ్యం ముందుని గుర్తించాడు, నిత్య రాజ్యానికి చేరాడు. కానీ ఎడం వైపున దొంగ ప్రభువును దూషించాడు, చిన్న చూపు చూశాడు, అపహాస్యం చేశాడు. నిన్ను రక్షించుకో, నన్ను రక్షించు అనంటే తనకు తాను రక్షించుకోనలేడు అని అవమానకరంగా మాట్లాడి నరకానికి వెళ్ళిపోయాడు ఎడంవైపు దొంగ. ఎంత ఘోరమండి! ఈనాడు మేబీ నువ్వు ఏ గుంపులో ఉన్నావు పరీక్షించుకో. ఈ దుఃఖ దినాలలో, ఈ శ్రమకాలపు ధ్యానాల్లో దేవునితో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంకెంతకాలం నేడే నీ హృదయాన్ని ప్రభుకు అప్పగించు. ఈ వాక్యం వింటున్న మీరు చాలామంది ఇప్పటికీ రక్షించబడి ఉంటే దేవునికి స్తోత్రం. కానీ ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉంటే ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఈ వాక్యం యూట్యూబ్ ఛానల్లో కూడా మనకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వారు కూడా ఈ వాక్యాన్ని విని బలపడతారు. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియా పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చెప్పబడిన వాక్యాన్ని దీవించు, ఆశ్రయించు తండ్రి. నాతో మీరు మాట్లాడడానికి వందనాలు తండ్రి. రక్షించబడి మారు మనసు పొంది నీ రాజ్యంలో ఉండటకు మీరు మాకు సాయం చేసి నడిపించమని మమ్మల్ని అందరూ మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాం. ప్రభువా,
ఎవరికైతే అనారోగ్య సమస్య ఉందో యేసు నామమున ముట్టండి ప్రభు. స్వస్థతను గ్రహించండి ప్రభు. ఆత్మీయ రోగంతో బాధపడుతున్నవారు, పాపంలో ఉన్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభు. త్రాగుబోతు వ్యసనంతో పరాస్త్రీ వ్యామోహంలో ఉన్న ప్రతి వ్యక్తికి విడుదలమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం ప్రభు. బంధకాలు ఉన్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం. యేసు నామమున విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ముట్టండి ప్రభు ఇప్పుడే. అలాగే ఆర్థికపరమైన ఇబ్బందులతో, అప్పుల సమస్యతో బాధపడుతున్న వారికి విడుదలమని ప్రార్థిస్తున్నాం. యేసు క్రీస్తు నామమున విడుదలమని ప్రార్థిస్తున్నాం ప్రభు. కృప చూపించండి ప్రభు. అలాగే కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగి అసమాధానంగా అశాంతిగా ఉన్న స్థితుల నుంచి బయటికి తీసుకురండి ప్రభు. ప్రతి కుటుంబాన్ని సమాధానంతో, సంతోషంతో, ఆనందంతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఏ పిల్లలైతే ఎగ్జామ్స్ రాస్తున్న మంచి జ్ఞానం, వివేకం, తెలివిచ్చి నడిపించమని, ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధులను ప్రార్థిస్తూ ఈ కార్యక్రమం మీరు దీవించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఈ కార్యక్రమం దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే అనేక మందికి తెలియచేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ పాస్టర్ నాథన్ అఫీషియల్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా, ఫేస్బుక్లో కూడా ఈ వాక్యాలు మీకు అందించబడతా ఉంటాయి. అందులో కూడా మీరు వీక్షించవచ్చు. తద్వారా మీరు కూడా ఆత్మీయ దీవెనలు పొందవచ్చు. అలాగే ఈ కార్యక్రమాలు మీరు నిజంగా స్పాన్సర్ చేయాలనుకుంటే, ఈ పరిచర్య కొరకు మీరు సహకరించాలనుకుంటే తప్పకుండా మీ గొప్పిళ్ళు విప్పండి. కేవలం వినమట్టుకు మాత్రమే ఉండకుండా ప్రభు పరిచర్యలో మీ వంతు హస్తం ఉండులాగన మీ గుప్పిళ్ళు విప్పండి. మీకు కలిగిన దాంట్లో దేవునికి ఇవ్వండి. తద్వారా కొన్ని లక్షల మంది దేవుని సువార్తను వింటారు. కాబట్టి అలాంటి గొప్ప పరిచయలు మీరు పాలుభాస్తులు కావాలనుకుంటున్నట్లయితే కిందున్న మా నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. తద్వారా మీకు అనేకమైన విషయాలు మీకు తెలియజేస్తాం. అంతవరకు ప్రభు మహాకృప మనకందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్.